అందరికీ నమస్కారం. ఇండియన్ మైథాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అప్పుడు వశిష్ఠుడు, శబల, నేను నిన్ను విడిచిపెట్టలేదు. విశ్వామిత్రుడే నిన్ను బలత్కారంగా తీసుకెళ్తున్నాడు. ఆయన ఈ భూమికి ప్రభువు, కానీ నేడు త్రప్పుదోవలో వెళుతున్నాడు. అతను దోషం చేస్తే ఆ దోషం అతనిని కాలుస్తుంది. నిన్ను ఈడ్చుకెళ్ళి దోషం చేశాడు. ఇక ఆయన అపరాధమే ఆయనను కాలుస్తుందని చెప్పాడు. అయితే నన్ను నేను రక్షించుకోనా అని శబల అడుగగా, తప్పకుండా రక్షించుకో అని వశిష్ఠుడు చెప్పాడు. అప్పుడు ఆ శబల గట్టిగా అంబా అని అరిచి శూలాయాధుధరులైన ప్లహవలు కొంతమందిని సృష్టించింది. వాళ్ళు విశ్వామిత్రుడు సైన్యాన్ని నాశనం చేయడం మొదలుపెట్టారు. ఇది గమనించిన విశ్వామిత్రుడు కత్తి పట్టుకొని యుద్ధరంగంలోకి వెళ్ళి చాలామంది ప్లహవలను సంహరించాడు. ఆ శబల పహ్వలలతో పాటు యవనులను సృష్టించింది. వాళ్ళందరూ కలిసి విశ్వామిత్రుడి సైన్యాన్ని తుడిచేయడం ప్రారంభించారు. అప్పుడు ఆ శబల వశిష్ఠుడితో, చూశారా, ఆయన నాకు ఎదురు తిరిగాడు, ఇప్పుడు ఓటమి అంచులలో ఉన్నాడు అని అన్నది. అయితే నువ్వు ఇక యథేచ్ఛగా సైన్యాన్ని సృష్టించు అని వశిష్ఠుడు అన్నాడు. అప్పుడు శబల సూర్యుడి ప్రకాశంతో సమానమైన కాంబోజ వంశీయులైన తన పొదుగు నుండి కొన్ని వేల ప్లవలను, యోని నుండి యావనులను, గోమయం పడే స్థానం నుంచి శకులు, రోమ కుపాల నుండి హరితులు మరియు కిరాతకులను సృష్టించింది. వీరందరూ కలిసి ఆ విశ్వామిత్రుడి సైన్యాన్ని సమూలంగా తుడిచిపెట్టారు. రథం నుండి కిందకి దిగి తన సైన్యాన్ని చూసిన విశ్వామిత్రుడు నిస్తేజుడయ్యాడు. ఇది కదా శబల గొప్పతనం అనుకొని తన 100 కుమారుల వైపు చూశాడు. తమ తండ్రిని బాధపెట్టిన వశిష్ఠుడిని చంపేయాలని అందరూ కత్తులు పట్టుకొని ఆయన మీదకు పరుగు తీశారు. కూర్చొని ఉన్న వశిష్ఠుడు తన మీదికి వస్తున్న ఆ 100 పిల్లలను చూసి గట్టిగా హా అని ఓంకారం చేశారు. ఆ 100 పిల్లలు భస్మాసురులై కింద పడిపోయారు. ఇది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఇది కదా బ్రహ్మర్షి యొక్క గొప్పతనం అంటే, ఆయన హా అంటే 100 మంది బూడిదైపోయారు. ఆ ఆవు తలుచుకుంటే గొప్ప సైన్యాన్ని, అమోఘమైన భోజనాన్ని సృష్టించింది. రాచరికం కన్నా తపశ్శక్తి చాలా గొప్పది. ఈ వశిష్ఠుడిని నాశనం చెయ్యాలంటే నాకున్న శక్తి సరిపోదు. కావున నాకు ధనుర్వేదంలోని సమస్త అస్త్రశస్త్రాలు తెలియాలి అని అనుకొని ఒక కుమారుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యపాలన చెయ్యమని చెప్పి తాను తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. హిమాలయ పర్వతాల మీద మహాదేవుడైన శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నాయనా విశ్వామిత్ర, నీ మనసులో ఏ కోరికుందో చెప్పు, ఆ కోరికను నేను తీరుస్తాను అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, మహాదేవ, నువ్వు నిజంగా నా తపస్సుకు ప్రీతి చెందినవాడివైతే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ధనుర్వేదాన్ని ఉపదేశం పొందకుండా నాకు ఆ ధనుర్వేదంలోని అస్త్రాలన్నీ రహస్యాలతో పాటు తెలిసిపోయేటట్టు అనుగ్రహించమన్నాడు. శివుడు తదాస్తు అన్నాడు. పౌర్ణమి నాడు సముద్రుడు ఎలా పొంగుతాడో అలా విశ్వామిత్రుడు పొంగిన ఆత్మవిశ్వాసంతో రథమెక్కి వశిష్ఠుడు ఆశ్రమాన్ని చేరుకున్నాడు. ఆయన వచ్చేసరికి ఆ ఆశ్రమం జింకలతో, పక్షులతో, ఆవులతో, గురువుల దగ్గర వేదం నేర్చుకుంటున్న శిష్యులతో ఎంతో పవిత్రంగా ఉంది. ఇది చూసిన విశ్వామిత్రుడికి ఆగ్రహం ఎక్కువైపోయింది. కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ అస్త్రాలని ఆశ్రమం మీద ప్రయోగించాడు. ఒక్కసారిగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో అలా అస్త్రాలన్నింటినీ ఒకదాని వెంట ఒకదాన్ని పంపాడు. కన్ను మూసి తెరిచేలోగా ఆ ఆశ్రమం అంతా బూడిదయ్యింది. ఆ ఆశ్రమంలోని గురువులు, శిష్యులు, జింకలు, ఆవులు అన్నీ తలొక దారి పట్టి అరణ్యంలోకి పరుగు తీశాయి. అప్పుడు వశిష్ఠుడు పారిపోతున్న వారిని, ఆగండి, పారిపోమాకండి, నేను మిమ్మల్ని కాపాడుతాను అని అన్నారు. ఆకాశం నుండి పడుతున్న అస్త్రాలను చూసి భయపడి అందరూ పారిపోయారు. ఆశ్రమంలో వశిష్ఠుడు ఒక్కడే మిగిలాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఆగ్నేయాస్త్రం నిప్పులు కక్కుతూ ఆయన మీదకి వచ్చేస్తోంది. ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆశ్రమాన్ని పోషించాను, ఇవ్వాలని ఆవేశానికి ఈ ఆశ్రమాన్ని బూడిద చేశావు అని వశిష్ఠుడు
తన బ్రహ్మదండం పట్టుకొని క్రింద కూర్చున్నారు. ఆయన ఆ బ్రహ్మదండం అలా పట్టుకుని ఉంటే అది ఎలా ఉందంటే సమస్త లోకాలని శాసించగల యమదండాన్ని పట్టుకున్న యముడిలా పట్టుకున్నారు. మండుతున్న నిప్పు మీద నీళ్లు పడితే ఎలా చల్లారిపోతుందో అలా ఆగ్నేయాస్త్రం చల్లారిపోయి ఆ బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది. తను అంత తపస్సు చేసి ప్రయోగించిన అస్త్రాన్ని వశిష్ఠుడు కనీసం వేరొక అస్త్రాన్ని ప్రయోగించే ఆపలేదు. కేవలం తన బ్రహ్మదండాన్ని అడ్డుపెట్టి ఆపేసరికి విశ్వామిత్రుడికి కోపం బాగా ఎక్కువైపోయింది. అప్పుడు ఆయన ఒకేసారి వారుణాస్త్రం, ఇంద్రాస్త్రం, పాశుపశాస్త్రం, ఇషికాస్త్రం, మానవాస్త్రం, గాంధర్వాస్త్రం, బ్రహ్మపాశం, కాలపాశం, వారుణపాశం, పినకాస్త్రం, కౌంచాక్షం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, త్రిశూలం, కపాలం అనే కంకణం, రకరకాల పిడుగులు, కంకాళం, ముసలం, పెద్ద పెద్ద గదలు మొదలైన రకరకాల అస్త్రాలన్నీ వశిష్ఠుడి మీద వేశాడు. కానీ ఆయన వేసినవన్నీ వశిష్ఠుడి బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయాయి. ఇక తన దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రమైన బ్రహ్మాస్త్రాన్ని వేయడానికని ఆ మంత్రాలను స్మరిస్తుండగా సముద్రాలు పొంగాయి, పర్వతాలు బద్దలయ్యాయి. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు ఒకేసారి మనసులో క్షోభ పొందాయి. అంతటి శక్తివంతమైన ఆ బ్రహ్మాస్త్రాన్ని విశ్వామిత్రుడు అభిమంత్రించి వదిలాడు. ఇప్పటిదాకా ఎంతోమంది గొప్పవాళ్లను మట్టుబెట్టిన ఆ బ్రహ్మాస్త్రం నిశ్శబ్దంగా ఆయన బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు విశ్వామిత్రుడు, ఛీ, ఆ బ్రహ్మర్షి బలం ముందు ఈ క్షత్రియ బలం ఎందుకు పనికొస్తుంది? ఎన్నో అస్త్రాలని నేర్చుకున్నాను, అన్నీ ప్రయోగించాను, కానీ ఆయన ఒక కర్ర ముక్క పట్టుకొని నా అస్త్రాలన్నింటినీ మింగేశారు అని ఆ రథం దిగి వెళ్ళిపోయాడు. వశిష్ఠుడు బ్రహ్మర్షి కనుక నేను ఆయనను ఓడించలేకపోయాను, కాబట్టి నేను బ్రహ్మర్షిని అవుతానని ఆ విశ్వామిత్రుడి దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. అక్కడ ఆయన తన పెద్ద భార్యతో వెళ్ళి 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. ఈ కాలంలోనే ఆయనకు హవిష్పందుడు, మధ్యస్పందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అని 4 కుమారులు పుట్టారు. ఆయన తపస్సుకి సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నారు, నువ్వు చేసిన ఈ తపస్సు చేత రాజర్షి లోకానికి గెలిచావు. ఇవాళ నుంచి నిన్ను విశ్వామిత్ర మహారాజు అని కాకుండా రాజర్షి విశ్వామిత్రుడు అని పిలుస్తారు అని చెప్పారు. ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే రాజర్షిని అయ్యాను, ఇంకా బ్రహ్మర్షిని ఎప్పుడవుతానో అని విశ్వామిత్రుడు దిగులు పడ్డాడు. అదే కాలంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు పరిపాలన చేసేవాడు. ఆయనకు శరీరం మీద ఉన్న వ్యామోహం వలన స్వర్గానికి శరీరంతో వెళ్ళాలన్న కోరిక పుట్టింది. వెంటనే కులగురువైన వశిష్ఠుడికి తన కోరిక చెప్పాడు. నువ్వు ఎంత గొప్ప రాజు అయినా కానీ, ఎంత గొప్ప యాగాలన్నా చెయ్యి, కానీ శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేది ధర్మశాస్త్రంలో లేదు. ఎవరి శరీరమైనా కొంతకాలానికి పడిపోవాల్సిందే, అది పడిపోయిన తర్వాతే స్వర్గలోక ప్రవేశం. కావున శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేది జరగదు అన్నాడు వశిష్ఠుడు. అప్పుడు ఆ త్రిశంకుడు వశిష్ఠుడి 100 కుమారుల దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పాడు. మా తండ్రి గారు కుదరదన్నారు, ఆయనకి అన్నీ తెలుసు, అయినా స్వర్గానికి శరీరంతో ఎవరూ వెళ్ళలేరు, అది జరిగే పని కాదన్నారు ఆ 100 కుమారులు. అయితే నేను వేరొక గురువుని వెతుక్కుంటాను అన్నాడు ఆ త్రిశంకుడు. నువ్వు నీ గురువు మాట వినలేదు, ఆయన పుత్రుమైన మా మాట వినలేదు, ఇప్పుడు వేరే గురువును వెతుకుతాను అంటున్నావు. నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది కనుక నువ్వు చండాలుడివి అవుతావని శపించారు. మరుసటి రోజు ఆ త్రిశంకుడు నిద్ర లేవగానే ఆయన ముఖంలోని కాంతి పోయి నల్లగా అయ్యాడు. ఆయన వేసుకున్న బంగారు ఆభరణాలన్నీ ఇనుమ ఆభరణాలు అయ్యాయి. జుట్టు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆయనను చూసిన ఆ మందిరంలోని వాళ్ళు, ఇతర మంత్రులు అందరూ పారిపోయారు. ఆ రూపంతో అలా తిరుగుతూ చివరికి విశ్వామిత్రుని ఆశ్రయించాడు. వశిష్ఠుడిని ఎలాగో అస్త్రాలతో ఓడించలేకపోయాను, వశిష్ఠుడు చేయలేనన్నది విశ్వామిత్రుడు చేశాడు అని లోకం అనుకోవాలని కనుక ఆ త్రిశంకుడి కోరిక తీరుస్తానన్నాడు విశ్వామిత్రుడు. అప్పుడు ఆయన తన శిష్యుల్ని, కొడుకుల్ని పిలిచి, మీరు ఈ బ్రహ్మాండం అంతా తిరగండి, వశిష్ఠుడు చేయలేని యాగం విశ్వామిత్రుడు చేస్తున్నాడు, త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపిస్తున్నాడు అని చెప్పి
బ్రాహ్మణుల్ని ఋషుల్ని తీసుకురండి. ఎవరన్నా ఆ యాగం చెయ్యలేరు. మేము రాము అంటే వాళ్ళ వివరాలు తీసుకోండని చెప్పాడు. విశ్వామిత్రుని భయపడి అందరూ వచ్చారు. తరువాత ఆయన కొడుకులు వచ్చి వశిష్ఠ మహర్షి కొడుకులు ఈ యాగానికి రామన్నారు. అలాగే మహోదయుడనే బ్రాహ్మణుడు కూడా రానన్నాడు అని ఆయన ఒక మాట అన్నాడు. అదేంటంటే, యాగం చేస్తున్నవాడు ఒక క్షత్రియుడు, యాగం చేయిస్తున్నవాడు ఒక చండారుడు. ఇలాంటప్పుడు దేవతలు హవిస్సులను ఎలా తీసుకుంటారు? అసలు సశరీరంగా స్వర్గానికి పంపవచ్చని వేదంలో ఎక్కడా లేదు. అందుకని రానన్నాడు అని చెప్పారు. విశ్వామిత్రుడికి ఎక్కడ లేని కోపం వచ్చి వశిష్ఠ మహర్షి కొడుకులను, మహోదయుడిని, మీరు రాసులై పడిపోయి నరకానికి వెళతారు. ఆ తరువాత 700 జన్మల పాటు శవమాంసం తిని బతుకుతారు. ఆ తరువాత ముష్టికులు కన్నా పేరుతో పుట్టి కొన్ని జన్మల పాటు కుక్క మాంసం తిని బ్రతుకుతారు. ఆ మహోదయుడు సర్వలోకాలలోని జనాల చేత ద్వేషింపబడి నిషాదుడై బ్రతుకుతాడని శపించాడు. అందరూ కలిసి యాగం మొదలుపెట్టారు. యాగాగ్నిలో హవిస్సులు తీసుకోవడానికి ఏ దేవత రాలేదు. ఎవ్వరూ రాకపోయేసరికి విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చి తన తపశ్శక్తితో త్రిశంకుడికి పైకి పంపాడు. త్రిశంకుడు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ స్వర్గలోకం వైపు దూసుకుపోతున్నాడు. ఈ విషయం దేవేంద్రుడికి తెలిసి ఆయన, త్రిశంక, నువ్వు గురు శాపానికి గురయ్యావు. నీకు స్వర్గలోక ప్రవేశం లేదు అని తలక్రిందులుగా కిందకి పో అన్నాడు. ఆ త్రిశంకుడు అలా తలక్రిందులుగా భూమి మీదకు తోసేయబడ్డాడు. కిందకి పడిపోతూ ఆయన విశ్వామిత్రుడిని ప్రార్థించగా విశ్వామిత్రుడు మిగిలిన తపశక్తితో దక్షిణ దిక్కున నక్షత్రమండలాన్ని సృష్టించాడు. సప్తర్షులని సృష్టించాడు. కానీ దేవతలు అప్పటికి కూడా రాకపోయేసరికి దేవతలను కూడా సృష్టిద్దామని అనుకుంటుండగా దేవతలందరూ వచ్చారు. మహానుభావ, శాంతించు. ఎంత తపశక్తి ఉంటే మాత్రం ఇలా వేరే స్వర్గాన్ని సృష్టిస్తావా? నీకు శాస్త్రం తెలుసు. సశరీరంగా ఎవరిని స్వర్గానికి పంపలేము. మీలాంటి వారు చేయవలసిన పని కాదు అన్నారు. మీరు మీ తపశక్తిని ధారపోసి సృష్టించిన ఈ నక్షత్ర మండలం జ్యోతిష్య చక్రానికి అవతల ఉంటుంది. అందులో ఈ త్రిశంకుడి తిరగబడి ఉంటాడు అని వరం ఇచ్చారు దేవతలు. శాంతించిన విశ్వామిత్రుడు సరే అన్నాడు. తనకి ఇక్కడ మనశ్శాంతి లేదని ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి ఆయన పశ్చిమ దిక్కుకి వెళ్ళారు. పశ్చిమ దిక్కున విశ్వామిత్రుడు మహోగ్రమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అదే కాలంలో అయోధ్య నగరానికి అంబరీషుడనే రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఆయన అశ్వమేధ యాగం చేసి వదిలిపెట్టిన గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్ళిపోయాడు. అశ్వం దొరకకపోతే తనకు మంచి జరగదు అని మహర్షులు చెప్పారు. కానీ అశ్వానికి బదులుగా ఒక మనుష్యుడిని తీసుకువస్తే యాగాన్ని పూర్తి చేయవచ్చు అన్నారు. అది కూడా న్యాయంగా తీసుకురావాలన్నారు. ఒక మనిషిని తీసుకురావడం కోసం అంబరీషుడు బయలుదేరగా ఒక చోట భృగుతుంగం అనే ఒక పర్వతం శిఖరం మీద రూచికుడనే ఒక ఋషి భార్యా పిల్లలతో కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ అంబరీషుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తన యాగాశ్వం అపహరణకి గురైంది కనుక నాకు ఒక యాగ పశువు కావాలి. మీకు ఉన్న పిల్లలలో ఒకడిని ఇచ్చి నన్ను అనుగ్రహించండి అన్నాడు. అప్పుడు ఆ రూచికుడు ఇలా అన్నాడు, పెద్ద కొడుకు ధర్మ సంతానం. పూర్వజన్మలలో చేసుకున్న పుణ్య ఫలాన్ని పెద్ద కొడుకుగా ఇస్తారు. కావున నేను వాడిని ఇవ్వలేను. శాస్త్రం ప్రకారం చిట్ట చివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం పోతుందన్నాడు. అప్పుడు ఆ మధ్య కొడుకైన శునశ్శేపుడు అంబరీషుడితో వస్తానన్నాడు.